శత్రుని కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంకెళ్ళైన శత్రుని కరుణించు వాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణ్ నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణ్ నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. నీ అందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. నీ అందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రుని ఆడచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రుని ఆడచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సమయమందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యం మనము ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కోటముక్క గారు ప్రార్థన చేస్తారు. కోటముక్క గారు ప్రార్థన చేస్తారు. ఆకాశమాలకించు భూసేవకు నేను పిల్లల పెంచక పారు చేశాను. ఒకవేళ మీదకైనా తిరుగుబాటుకుంటూ క్షమించండి తండ్రి. అయా నిజమైన దేవుడు, నీతి మంత్రులు, ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త రాజ్యానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు వరకు నా తండ్రి పాటల ద్వారా మహిమపరిచిన నా తండ్రి వాక్యం ద్వారా దయ సేవకుడు నా ప్రభా, నీ వాక్యంలోకి వెళ్ళిపోతుండగా నీ కాపుతాన్ని భద్రత నీ పరిశుద్ధాత్మ ద్వారా వాడుకోండి. నీ నోటి బోరగా వాడుకోండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. అయా నా తండ్రి ప్రభా, మమ్మల్ని క్షమించండి
తండ్రి కుమారుడు నిలబడి మాట్లాడుతుండగా నా తండ్రి రక్తం పోక్షించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ప్రయాణం అంతట్లో మీరు తోడు నీడుగా ఉండి సహాయం చేయండి ప్రభు. మీరు పగలెండగా రాత్రి అన్ని దెబ్బలకున్న వాగ్దానం ఇచ్చిన దేవునికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా మేమైతే యథార్థ కలిగి జీవించే మనసును మాకు దయచేయండి ప్రభా. ఆత్మీయ పాకారాలు మేము కట్టుకొని నా తండ్రి ప్రభా నీకు లోబడే మనసును మాకు దయచేయండి ప్రభా. దినముల చెడ్డ తండ్రి సమయాన్ని పని కూడా సదులు చేసుకోమన్నావు తండ్రి. ఎన్నో కష్టాలు, శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు వచ్చిన ప్రభా నీ కొరకు ఎదురు చూసే వారిగా నీకు లోబడే వారికి ఉంటకు సహాయం చేయండి ప్రభా. ఇప్పుడు ఏదైతే మాట్లాడతావో ప్రభా నా తండ్రి అది మా హృదయంలో పలక మీద రాసుకునే మనసును మాకు దయచేయండి. ఇది వదిలేసే వాళ్ళంగా ఉండొద్దు కదా ప్రభా. క్రీస్తు అనే బండ దగ్గర కన్నీరు కారిస్తే ప్రభా సమస్త సాధ్యం అసాధ్యం ఏది లేదు గొప్ప దేవా. అయా నా తండ్రి మమ్మల్ని క్షమించడం ప్రభా. మా సహాయం చేయండి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభా. ఎవరికి లేని అవకాశం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. క్షమించండి ప్రభా. అయా నా తండ్రి ప్రభా మేమందరం కూడా ప్రభు వాక్యానికి లోబడే మనసును మాకు దయచేయండి ప్రభా. అయా క్షమించండి. ఈ ఆఖరి దినాల భయంకర శివుడి దినాలు అంచె దినాలను ప్రభా ఏదైనా ఏం జరుగుతుందో మాకైతే తెలియదు ప్రభా. సమయాన్ని బట్టి సర్ది చేసుకోమన్నావు. నీ పరుగు పందెలో ఎద్దుకు పరిగెత్తుటకు సహాయం చేయండి. మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి మా ప్రార్థనలు మా ఎన్నప్పుడు మీరు వింటారని నేను నమ్ముతున్నాను తండ్రి. నమ్మటం అయితే సమస్త సాధ్యం అసాధ్యం లేదు లేదు గొప్ప దేవునికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి అక్కడ బోధిస్తుగా తండ్రికి కాపుదల భద్రత దయచేయండి ప్రభా. కుటుంబాంతలో మీరు తోడుగాండి తండ్రికి మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని దయచేయండి ప్రభా. అయా నా తండ్రి ప్రభా గ్రామ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మా గ్రామాన్ని మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ ఒక్కరు తప్పిపోకుండా ప్రభా నీ వాక్యానికి పరిగెత్తుకొని లోబడే మనసు దయచేయండి ప్రభా. మీ చెబితే రారు కానీ ప్రభా మీ చెబితే వింటారని నేను నమ్ముతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అయా నమ్మటం నామంతైతే సాధ్యం అసాధ్యం లేదు గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయా యథార్థ కలిగి జీవించిన తండ్రి ప్రభా ఎంతబడే గుంపులో మీరుటకు సహాయం చేయండి తండ్రి. అయా తెలియకల స్త్రీ వలె మీరు నడుచుకునే కృప అనుగ్రహించండి ప్రభా. జ్ఞానం కలిగి నడుచుకునే కృప అనుగ్రహించండి ప్రభా. నీ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా నా తండ్రి రాహాబని ఏసేయాలని తండ్రి నీకు లోబడే మనసు దయచేయండి. అయా నా వాళ్ళు నా తండ్రి వాళ్ళందరినీ కూడా రక్షించుకునే మనసును మాకు దయచేయ ప్రభు తోడుగా ఉంచమని ప్రభా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన కాలమంతయు దేవుడు మనలందరినీ కూడా క్షేమంగా భద్రపరిచి ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని సన్నిధానంలో మనం ఈ రీతిగా చేరి దేవుని నామమును మహిమపరచుటకు, దేవుణ్ణి గణపరచుటకు ఆ దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయమందు దేవుని వాక్యమును కొద్ది సమయము జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. 1వ దినవృత్తాంతుల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని చూసారా? 1వ దినవృత్తాంతుల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, ఆ నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడు. మొట్టమొదటిగా దేవుని వాక్యమును మనం గమనించినట్లయితే మనల్ని సృష్టించిన యొక్క దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరి హృదయాలని పరిశోధించువాడండి. ఎందుకంటే మనుషులమైన మనము
ఈ యొక్క లోకంలో మాకు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, చాలా మంది దేవుని నమ్ముకున్న బిడ్డలే కానీ వారి యొక్క ఆలోచనలన్నీ కూడా దేవునికి ఇష్టంగా ఉన్నాయని అనుకుంటూ వారు నడుచుకుంటూ ఉంటారు. వారి యొక్క ఆలోచన, వారి ప్రవర్తన కదండి. ఇంకొంతమంది నా యొక్క ఆలోచనలు ఎవరు చూద్దురులే, నన్ను ఎవరు గమనించుదురులే అని ఆలోచన కలిగి నడుచుకున్న వారు కూడా లేకపోలేదు. అయితే దేవుని వాక్యము మన యొక్క విశ్వాస జీవితంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ రాజు అయిన సొలొమోనుతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, నా కుమారుడైన సొలొమోనా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడు. ఆయన ఎవరంటే ప్రతి ఒక్కరి హృదయాలను పరిశోధించున్న దేవుడండి. ఆయన మనల్ని ఎరిగి ఉన్న దేవుడు, మనల్ని చూస్తూ ఉన్న దేవుడు, మన యొక్క హృదయాలను ఏం చేస్తూ ఉన్నాడంట? పరిశోధిస్తూ ఉన్నాడండి. కదండి, అందరి హృదయాలను ఏం చేస్తున్నాడంట? ఆయన పరిశీలిస్తున్నాడు. అందుకని ఇప్పుడు సొలొమోనుతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ తండ్రి అయిన దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించుచున్నాడు, ఆలోచనలన్నిటినీ, అమ్మా సంకల్పములన్నిటినీ కూడా ఎరిగి ఉన్నాడు. అంటే పరిశోధిస్తున్న దేవుడు, నీ యొక్క హృదయాన్ని పరిశోధిస్తున్న దేవుడు. ఆయన ఏం ఎరిగి ఉన్నాడంటే, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క క్రియలు, నీ యొక్క సంకల్పములు ప్రతిదీ కూడా ఎరిగి ఉన్న దేవుడు. అందుకనే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, నీ తల్లి గర్భమందు నువ్వు పిన్నమై రూపించుక మునిపే నిన్ను నేను ఎరిగి ఉన్నాను అంటదండి. అంటే దేవుడు పరిశీలిస్తున్న దేవుడు, పరిశోధిస్తున్న దేవుడు, ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడండి, నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన. అందును బట్టి మనము దేవుని ఎదుట మొట్టమొదటిగా రాజు అయిన సొలొమోనుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధిస్తూ ఉన్నాడు గనుక నీవు ఆయన్ను తెలుసుకొని హృదయపూర్వకముగా మనవపూర్వకంగా ఆయన సేవించుము. ఆయన వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. మొట్టమొదటిగానేమో ఆయన పరిశీలిస్తున్న దేవుడు, యెహోవా అందరి హృదయాలను పరిశీలిస్తూ ఉన్నాడని చెప్తున్నాడండి. రెండో మాటను మనం గమనించినట్లయితే, ఆయనను నీవు వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. రెండో మాట ఏంటి? ఆయనను నీవు వెతికిన యెడల ప్రత్యక్షమగును అని చెప్తున్నాడు. మూడో మాట మనం గమనించినట్లయితే, నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిత్యముగా నిన్ను త్రోసివేయును. ఆయన ఒకవేళ నువ్వు విసర్జించిన యెడల నిత్యముగా ఆయన ఏం చేస్తాడంట? మనలను త్రోసివేయుచున్న దేవుడండి. ఇక్కడ మొట్టమొదటి మాటను మనం గమనించినట్లయితే, దేవుడిని యెహోవా అందరి హృదయాలను పరిశీలిస్తూ ఉన్నాడు, అందరి యొక్క ఆలోచనలు పరిశీలిస్తూ ఉన్నాడు, అందరి యొక్క తలంపులను కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. అందుకని ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూస్తారా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము. ఇర్మియా గ్రంథము, ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున అతి కార్యము చేయుటకు యెహోవాగు నేను, కదండి ఆయన చెప్తున్నాడు అక్కడ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో,
ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాకు నేను ఆ హృదయమును పరిశోధించువాడును. దేవుడు ఎందుకు పరిశీలిస్తూ ఉన్నాడండి? ఎందుకు నీ యొక్క ఆలోచన పరిశీలిస్తూ ఉన్నాడు? ఎందుకు నీ యొక్క తలంపులు పరిశీలిస్తూ ఉన్నాడంటే నీకు దానిని బట్టి ప్రతిఫలాన్ని ఇవ్వటానికి ఆయన పరిశీలిస్తూ ఉన్నాడండి. మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని అనాథులుగా విడిచిపెట్టేవాడు కాడు కానీ ఆయన మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. ఎందుకు పరిశీలిస్తూ ఉన్నాడంటే ఆ యొక్క ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరిత్వములను పరీక్షించువాడు నేనే అంటున్నాడు. అంటే నీ యొక్క ఆలోచనలో నీ యొక్క తలంపులను పరిశీలిస్తున్న దేవుడు నేనేం చేస్తాడంట? నీ యొక్క క్రియల చొప్పున ప్రతిఫలాన్ని ఇస్తానని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అంటాడు, ఈ మనుషులు నోటి మాటతో నా యుద్ధకు వస్తూ ఉన్నారు, పెదవులతో నన్ను గణపరుస్తూ ఉన్నారు, కానీ వారి హృదయాలను నాకు ఏం చేసుకుంటున్నారంట? దూరం చేసుకుంటూ ఉన్నారు. అంటే దేవుడు పరిశీలిస్తూ ఉన్నప్పుడు మానవుణ్ణి, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పరిశీలిస్తూ ఉన్నప్పుడు వారి హృదయాలకు దేవునికి ఎలాగున్నాయంట? దూరముగా ఉన్నాయి. మరి ఎక్కడికి దగ్గరగా ఉన్నాయి వారి హృదయాలు? ఏమండి, దేవునికి దూరంగా ఉన్న హృదయం మరి ఎవరికి దగ్గరగా ఉన్నది? ఈ లోకపు ఆలోచనలకు, ఈ లోకపు క్రియలకు, ఈ లోకపు ధనానికి, ఈ లోకంలో ఉన్న అనేకమైన విషయాలకు వారి హృదయాన్ని దగ్గర చేసుకోవచ్చు. నిన్ను సృష్టించిన సృష్టికర్తను నీవేం చేస్తున్నావంట? దూరం చేసుకుంటూ ఉన్నావు. అందుకని అంటాడు, ఈ మనుషులు నోటి మాటతో నా ఎద్దుకు వస్తూ ఉన్నారు, పెదవులతో నన్ను కనపరుస్తూ ఉన్నారు, కానీ వారి హృదయాలు ఏమైపోతున్నాయి? దూరం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు ఆయన ఆ మాట అంటున్నాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించి అనేక ప్రాంతాల్లో అనేక మందికి అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్ కార్యాలు ఎన్నో జరిగిస్తూ ఉన్నాడండి. ఆయనకు కూడా వారి హృదయాలు ఎలాగున్నాయంటే కఠినముగా మార్చుకొని వారి యొక్క ఆలోచన, వారి యొక్క విశ్వాసం అంతా కూడా భక్తిహీనులుగా మారిపోతూ ఉన్నారు. అందుకని అంటాడు, అయ్యో కురేచునా, అయ్యో మీ మధ్య జరిగిన అద్భుత కార్యములు, సూచక్రియలు ఒకవేళ అలనాడు సొదొమ గొమొర్రా పట్టణములో జరిగి ఉంటే నేటికి కూడా ఆ పట్టణములు నిలిచి ఉండదు అంటాడండి. ఎందుకంటే దేవుడు ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో చేస్తూ ఉంటే, నేను ఇంకనూ కూడా మరణకరమైన స్థితిగతుల నుంచి విడిపించి నీకు క్షేమాన్నిచ్చి నీకు అనేకమైన కృపలతో నింపుతూ ఉంటే నువ్వు ఆ దేవుణ్ణి విడిచిపెట్టి, ఆ యొక్క దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టి నువ్వు ఈ లోకం కొరకు పరుగులెడుతూ ఉంటే ఆయన అంటున్నాడు, నీ మధ్య జరుగుతున్న అద్భుతములు అలనాడు ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో జరిగి ఉంటే ఆ పట్టణములు ఇప్పుడు కూడా ఏం చేసాయంట కదండి? ఇప్పటికి కూడా అలాగా. అంటే ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు మారు మనసు పొందుతారు అటువంటి అద్భుతములు చూస్తే. కానీ అటువంటి కృపను మీకు ఇస్తే మీరేం చేస్తున్నారు? ఆ యొక్క కృపను విడిచిపెట్టి లోకానుసారమైన విషయాల కొరకు పరుగులెడుతూ ఉన్నారంటారండి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో సమయములు చాలా ప్రాముఖ్యమైనదండి. ఆ సమయం ఒకసారి పోతే మరలా తిరిగి రానే రాదు. ఉన్న సమయమును దేవుణ్ణి ఏ రీతిగా స్తుతించాలి, ఏ రీతిగా గణపరచాలో మనం నేర్చుకున్న వారమై ఉండాలి. ఎందుకంటే ఆయన మన హృదయాలను పరిశీలిస్తున్న దేవుడు, మన యొక్క తలంపులను ఎరిగి ఉన్న దేవుడు. ఆయన మనకు కావాల్సిన ప్రతిదీ కూడా తగిన సమయమందు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడండి. అందుకని ఆయన అంటాడు, ఎందుకంటే ఆయన ఏ విధంగా హృదయాలను పరిశీలిస్తున్న దేవుడు అంటే,
మన హృదయంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఎరిగి ఉన్న దేవుడు. అయితే దానికి సమాధానం ఏది మేలైనదో, ఏది ఉత్తమమైనదో దానిని మాత్రమే దేవుడు అనుగ్రహించేవాడండి. ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు, నేను కృంగిపోతూ ఉంటే, నేను వేదన కలిగి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటే నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదా, నా కన్నీరు చూడటం లేదా, నా జీవితం బాగుపడదా, నా జీవితంలో ఎటువంటి స్థితిగతికి మారదా అని చాలా మంది విశ్వాసాన్ని కూడా విడిచిపెడుతూ ఉంటారు. దేవుడు అంటాడు, నువ్వు చేయుచున్న ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఉంటుంది, దేవుడు అంటాడు, నువ్వు చేయుచున్న ప్రతి ప్రార్థన దేవుడు విసుగు చెందక దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడండి. అయితే ఆలకించిన దేవుడు జవాబును తగిన సమయం అందు ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థించి ఒకవేళ నీకు విసుకొచ్చిందేమో కానీ వింటున్న ఆయనకు మాత్రం ఏమి రాదు, విసుగు రాదండి. నువ్వు చేయించిన ప్రతి ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రతి ప్రార్థనకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే తగిన కాలము, ప్రతిదానికి కూడా కుదురుబాటు కాలం అనేది ఒకటి ఉన్నదని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క కుదురుబాటు కాలమున దేవుడు నీకు సమాధానమును అనుగ్రహించేవాడు ఆయన. ఎందుకంటే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూస్తారా? 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము, మనుషుడు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే దేవుడు ఏమంటున్నాడు? మనుషులు లక్ష్య పెట్టు ప్రతి విషయాన్ని దేవుడు లక్ష్య పెట్టడు. మరి ఆయన ఏం చూస్తూ ఉన్నాడు అంటే, ఆయన మన హృదయాలను చూస్తూ ఉన్నాడండి. ఆయన అంటాడు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రతి మానవుడు దేన్ని లక్ష్య పెడుతూ ఉంటాడు అంటే తన యొక్క పై స్వరూపాన్ని కదండి, పై వస్త్రమును కదా, సూటు బూటు వేసుకుంటేనే పెద్దయ్య గారని, ఏమండి చెప్పులు వేసుకుంటేనే చిన్నయ్య గారని. అవునా? ఏంటి మనుషులు దేన్ని లక్ష్య పెడుతూ ఉంటారు కదండి? మనుషులు పెద్ద కారులో వస్తేనే పెద్దయ్య గారులని, సైకిల్ మీదో స్కూటర్ మీద వస్తే ఎవరంట అంటే వయసును లక్ష్య పెట్టరు, ఆయనకున్న హోందాని కదండి, ఆయనకున్న స్థితిని బట్టి. మరి దేవుడు ఏమంటున్నాడు? లేదు లేదు, మీ కాడ జరిగేవి మీరు ఆలోచించినట్టు నేను ఆలోచించను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నీ దేవుడైన యెహోవా దేన్ని లక్ష్య పెడతాడంట? వారి హృదయాలను లక్ష్య పెట్టును. హల్లెలూయా కదండి. మనం భక్తి చేస్తున్నట్టు బైబిల్ తీసుకొని, లేదంటే
చెప్పాలి, మనం ఎవరిని వెతుకుతాం కదా. ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీవు హృదయపూర్వకముగా మనపూర్వకముగా నీవు ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతికిన యెడల దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆయన అంటాడు అక్కడ, నీవు ఆయన వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. ఆయన నీకు ప్రత్యక్షం అవ్వాలి అంటే నీవు ఆయన వెతకాలండి. ఆయన పరిశీలిస్తున్న దేవుడు, నీకు దగ్గరగా ఉన్న దేవుడు. అయితే నీవు ఆయన వెతికితే ప్రత్యక్షము అవుతాడు. అందుకనే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 6వ వచనం చదువు. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి. హల్లెలూయా. అంటే ఆయన దొరుకు కాలమందు మొట్టమొదటికి ఏం చేయాలంట? ఏం చేయాలి? వెతకాలి, వెతుకు వారిగా ఉండాలి. ఆయన దొరుకు కాలమందు నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో ఆయన సమీపంగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలండి? ఇప్పుడు సొలొమోనుతో కూడా చెప్పిన మాట ఏంటి? నీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా ఆయన వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును కదండి. ఆయన నీకేమవుతాడంట? ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత ఇప్పుడు నువ్వేం చేయాలి అమ్మా? ప్రత్యక్షమైన దేవునితో నువ్వేం చేయాలి? వేడుకొనాలి. హల్లెలూయా. అదే నా యెషయా గ్రంథంలో అంటుంది, ఆయన వెతికాలి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలంట? వేడుకోవాలి. ఎవరు వెతికారు బైబిల్లో మనం గమనించినట్లయితే? దేవుణ్ణి ఎవరు చూడాలని ఆశ కలిగి ఉన్నారు? ఎవరు దేవుణ్ణి చూడాలని ఆశ కలిగి ఉన్నాడు? ఎవరు వెతుకుతూ ఉన్నారు చూడాలని అంటే, లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం చూస్తారా? లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి వచనము. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుప్తదారుడును ధనవంతుడు అయిన జక్కయ్యను పేరు గల ఒకడు. ఏమండి? ఏం చూడాలనుకున్నాడంట? అసలు ఎవరు ఈయన గురించి అనేక విషయాలు తెలియపరచబడుతూ ఉన్నాయి. అనేక మంది ఆయన గురించి చెప్తూ ఉన్నారు. అనేక మంది మేలు పొందుకుంటూ ఉన్నారు. అనేక మంది హృదయాలు మార్చబడుతూ ఉన్నాయి. అనేక మంది కూడా స్వస్థపరచబడుతూ ఉన్నారు. అనేక మంది జీవితాలు బాగుపడుతున్నాయి. అసలు ఎవరు ఈయన అని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగిన ఈ యొక్క వ్యక్తి జీవితం ఏ రీతిగా ఉందయా అంటే, ఈ యొక్క ఆశ కలిగిన వ్యక్తి జీవితాన్ని మనం గమనించినట్లయితే, చదువు తల్లి. యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండగా ఇదిగో ఎవరంటేనా సుంకపు గుప్తదారుడు, అనగా సుంకాన్ని పన్నును వసూలు చేసే వ్యక్తి. పన్నుని కదండి, మనం కూడా ఈ మధ్య కాలంలో పన్నులు కడుతూ ఉంటాం. ఏం పన్ను కట్టి? మనం ఇంటి పన్ను కడతాం కదండి. సిటీలో ఉంటే వాటర్ పన్ను కడతారు, చెత్త పన్ను కూడా కదండి. అంటే ఈ పన్నులన్నీ కూడా వసూలు చేసే వ్యక్తి ఆ దినాలలో ప్రభువుని యేసుక్రీస్తు వారి కాలంలో జక్కయ్య అనే ఒక వ్యక్తి, ఆ యొక్క సుంకమును అనగా పన్నును వసూలు చేస్తున్న యొక్క వ్యక్తి జీవితం ఏ విధంగా ఉన్నదంటే, అన్యాయముగా ధనమును తీసుకుంటూ అన్యాయముగా ప్రవర్తిస్తూ వారి యొక్క ఇష్టానుసారంగా జీవిస్తున్న యొక్క వ్యక్తి జీవితంలో, ఆ యొక్క పాపపు స్థితిగతిలో ఉన్న యొక్క వ్యక్తి జీవితంలో ఒకానొక సందర్భంలో ఏమైందయ్యా అంటే,
అసలు యేసుక్రీస్తు వారు ఎవరు కదండి? ఆయన ఎవరు? ఆయన ఎలాగుంటాడు? ఆయన ఎలాగ మాట్లాడతాడు? అనేక మంది అనేక విధాలుగా చెప్తూ ఉన్నారు కదా. అనేక మంది మేలు పొందుకుంటూ ఉన్నారంట, అనేక మంది ఆశీర్వదించబడుతూ ఉన్నారంట, అనేక మంది కూడా ఆ యొక్క స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు. అసలు ఆయన ఒకసారైనా చూడాలి, ఆయన ఒకసారైనా చూడాలని ఆశ కలిగిన యొక్క వ్యక్తి ఆయన అదే మార్గమును వస్తూ ఉండగా, ఆ యొక్క మార్గముల ప్రయాణం అవుతున్నప్పుడు విని ఆయన ఏం చేస్తుంటే ముందుగా ఆయన చూడటానికి పరిగెత్తుకొని వెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వెళ్ళి ఉన్న యొక్క వ్యక్తి తన యొక్క శరీర ఆకృతిని బట్టి కానీ, లేదంటే తన చేస్తున్న పనిని బట్టి కానీ, తన దగ్గరికి వెళ్ళటానికి జనులు గుంపు కూడి ఉన్నందున ఆయన చూడలేకపోయాను. కనుక ఆయన ముందుగా ఒక ఆలోచన చేసి ఉన్నాడు. ఏంటంటే ఏం చేసి ఉన్నాడండి కదండి? కొంతమంది అంటూ ఉంటారు కదా, పొట్టి వాళ్ళు చెప్పండి, పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళు అంటూ ఉంటారు కదా. ఈయన కూడా మంచి ఆలోచన వచ్చిందంటే ఏంటంటే, సరే నా శరీర ఆకృతిని బట్టి నేను ఒకవేళ ఇక్కడ చూడలేకపోతున్నాను, కానీ యేసయ్య ఇదే మార్గంలో వస్తూ ఉన్నాడు కనుక నేను ముందుగా వెళ్ళి ఒక చెట్టు ఎక్కి కూర్చుంటే ఆయన్ని చూస్తాను. హల్లెలూయా. అంటే ఆయనకున్న ఆశ ఏంటంటే ఏ రీతిగా అయినా నేను ఆయన్ని చూడాలి. ఆయన కలిగి ఉన్న ఆశ ఏంటి మనం గమనించినట్లయితే, ఏ రీతిగా అయినా ఆయన్ని నేను చేయాలి, ఈరోజు చూడాలి. ఎందుకంటే చాలా మందికి ఇటువంటి ఆశ లేక దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నాము, కానీ ఆయన ఎందుకు చూడలేకపోతూ ఉన్నాం? ఎందుకు దేవుని సన్నిధానం నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే, ఆయన్ను ఎరగక, ఆయనలో నువ్వు ఆ యొక్క రుచి ఎరగకయే నువ్వు దేవుని మందిర నిర్లక్ష్యము. ఒకవేళ ఆ యొక్క రుచి చూచి నువ్వు తెలుసుకునే ఎడలా దేవుని మందిరానికి నువ్వు దూరం అవ్వనే. ఎందుకు దేవుని మందిరానికి దూరం అయిపోతూ ఉన్నారంటే, ఆ యొక్క దేవుని ఎరగకయే, లేదంటే దేవుని మందిరము ఆ యొక్క రుచి, ఆ యొక్క ఆధ్యాత్మికమైన ఆ యొక్క శక్తిని పొందుకోలేకయే వారు దేవుని మందిరానికి దూరం అయిపోతూ నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే ఈ యొక్క వ్యక్తి ఎప్పుడైతే ఆశ కలిగి ఆ యొక్క చెట్టు ఎక్కాడో, అయితే హృదయ రహస్య ఎరిగిన దేవుడు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆయన వెతికిన ఎడల ఆయన ఏం చేస్తాడంట ఏమండి? ప్రత్యక్ష మగును. సొలొమోనుతో చెప్తున్నాడు కదా, నీవు ఆయన్ను వెతికిన ఎడల ఆయనకి ఏమవుతాడు చెప్పాలి, ఏమవుతాడు? ప్రత్యక్ష మగును. ఎప్పుడైతే ఆశ కలిగి యొక్క వ్యక్తి వచ్చాడో, ఆశతో ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి అక్కడికి వచ్చాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మార్గమును వచ్చి ఆ యొక్క చెట్టు దగ్గర నిలబడి పిలుస్తూ ఉన్నాడంట. చెట్టు మీద ఉన్న వ్యక్తిని, జక్కయ్య త్వరగా దిగిరా. హల్లెలూయా, హల్లెలూయా. అదండి, ఏమని పిలుస్తున్నాడంట? జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట. ఎక్కడ ఉంటాడంట దేవుడు? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎందుకు ఉండవలసి ఉన్నదంటే, నువ్వు ఆశ కలిగి ఉన్నావు కనుక, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచు ఉన్న దేవుడు ఆయన అంటున్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. త్వరగా రా, నేను నీ ఇంటికి వస్తాను. హల్లెలూయా. దినానటువంటి ఆశ మనకుంటే, దేవుని సన్నిధానంలో నువ్వు దేవుని వెదకగలిగితే, దేవుని మందిరంలో నీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించగలిగి ఉంటే, దేవుడు అంటున్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నేడు నేను నీ హృదయంలోనికి వస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మనము ఆయన వెదకటం నేర్చుకోవాలండి. ఆయన సన్నిధానంలో ఆయన వెదకటం మనం నేర్చుకునే వారిగా ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో, దేవుడు అంటాడు, నీకు ప్రత్యక్షమవుతున్నా అంటున్నాడు. నీతో మాట్లాడుచున్న దేవుడు, నిన్ను దర్శిస్తున్న దేవుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వు వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతున్న దేవుడు ఆయన చెప్తూ ఉన్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూస్తారా?
7వ అధ్యాయము 7వ వచనము. 7వ అధ్యాయము 7వ వచనం కదండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. ఏమండి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడండి? నువ్వు వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రత్యక్షమై ఉన్న దేవుడు ఆయన అంటున్నాడు, అడుగుడి, మీరు ఏదైతే అడుగుతారో అది మీకు ఇవ్వబడును. అడుగుడి మీకు ఇవ్వబడును కదండి. నువ్వు వెతికితే నీకు దొరకబడును అంటున్నాడు. నీకే ఆశ ఉన్నదో, నీకే ఆలోచన ఉన్నదో, నీకేది కొదవగా ఉన్నదో, నువ్వు ఎటువంటి అనారోగ్యపరమైన స్థితిగతుల్లో ఉన్నావు, లేదంటే ఇంకా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నావా, ఇక ఎటువంటి స్థితిలో ఉన్నా నువ్వు ఆయన అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు? నీకు ఇవ్వబడును అంటున్నాడండి. ఆయన సన్నిధానంలో అడుగుతూ నేర్చుకోవాలండి. దేవుని మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావంటే, దేవుని సన్నిధి నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావంటే, నీవు దేవునికి దూరం అయిపోతూ లోకానికి దగ్గర అయిపోతున్నావు అని మొట్టమొదటిగా గుర్తించాలి. దేవుని సన్నిధానానికి దూరం అయిపోతూ లోకం అనగా అపవాదికి సాదృశ్యంగా ఉన్నది. అపవాదికి నువ్వు దగ్గర అవుతూ కదండి దేవుడి యొక్క మహిమను పొందుకోలేకపోతూ ఉన్నావు. కనుక దేవుని సన్నిధానంలో నీవు లోకమునకు దగ్గర ఉంటే దేవునికి ఇష్టం కానే కాదు. లోకంలో నశించిపోవటం దేవునికి ఇష్టం కాదండి. దేవుని సన్నిధానంలో నీవు ఆయనకు దగ్గరగా ఉన్నట్లయితే, దేవుని సన్నిధానం వెతికినట్లయితే ఆయన నీకు దొరుకుతాడు. ఆయన నీకు దగ్గరగా ప్రత్యక్షం అవుతా అంటున్నాడు. ఇప్పుడు ప్రత్యక్షమైన దేవుడు అంటున్నాడు, నీవు అడుగు, నీకేం చేస్తాను అవండి, నీవు అడుగు, నీకు ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో కూడా యవనస్తుడైన సొలొమోను దేవుణ్ణి వెతుకుతూ ఉంటాడు. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ప్రత్యక్షమైన తర్వాత ఆయన అంటాడు, నా కుమారుడైన సొలొమోనా, నీకేం కావాలో కోరుకోయ్యా, నీకేది కావాలో కోరుకో, అది నీకు ఇస్తా. బంగారం కావాలా, వెండి కావాలా, ధనధాన్యములు కావాలా, ఆయుష్ కావాలా, ఉన్నతమైన పేరు కావాలా, ఏం కావాలో కోరుకో అంటే సొలొమోను ఏం కోరుకుంటాడో తెలుసండి. ఏమండి మనకైతే ఏం కోరుకుంటాం? ఏమండి ఏం కోరుకుంటారు చెప్పండి? మిమ్మల్ని ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై, అమ్మ ఏం కావాలి నీకంటే ఏమంటావు? దేవుడు అడిగాడు కానీ సొలొమోను వెండి బంగారము ధనధాన్యాలు కోరుకోలేదండి. ఏం కోరుకున్నాడయ్యంటే, అయ్యా నీ ప్రజలను పరిపాలించుటకు నాకు ఆ జ్ఞానమును దయచే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కోరుకున్నాడండి? జ్ఞానమును కోరుకున్నాడండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞానమును కోరుకున్నాడు, దేవుడు అంటాడు, నీకు జ్ఞానముతో పాటు వెండి బంగారము ధనధాన్యములు గొప్ప పేరుగు నీకు అనుగ్రహిస్తా అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆ యొక్క జ్ఞానము కాడే ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకంటే జ్ఞానము లేకుండా ఎన్ని ధనం ఉన్నాయి, ఎంత బంగారం ఉన్నా, ఎన్ని ప్రదేశాలు నీకున్నది వ్యర్థమే కదండి. చాలా మంది అంటూ ఉంటారు కదా, కూర్చొని తింటే ఏం కరిగిపోద్దంట కొండైనా. నీకు జ్ఞానం లేకుండా నీకు ఎంత ఉన్నది, కానీ నీకు జ్ఞానం ఉంటే సమస్యముని ఎదుటలాగా దేవుడు ఉంచుతాడు. సొలొమోను మనుషులకు ప్రాముఖ్యత వల్ల, లోకానికి ప్రాముఖ్యత వల్ల, లోకంలో ఉన్న సిరి సంపదలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు, కానీ దేవుని జ్ఞానమును మొట్టమొదటిగా పొందుకున్నాడండి. దినాన మనము కూడా నీకు ఆరోగ్యము కావాలా, నీ జీవితంలో నెమ్మది కావాలా, సమాధానం కావాలా, సంతోషం కావాలా, ఆర్థికపరమైన స్థితిగతులు మార్చబడాలా, నువ్వు దేవుని ఎదుట మొట్టమొదటిగా
ఆయన ఇచ్చి ఆ యొక్క కృపను పొందుకుంటే, ఆయన ఎదుట నువ్వు మొరపెట్టిన ఎడల నీకు కావలసిన ప్రతిదీ దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఆ యొక్క అనుగ్రహం పొందుకోవాలంటే ఆయన వెదుకు వారిగా ఉండాలి. మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగానేమో ఆయన మన హృదయాన్ని పరిశీలిస్తున్న దేవుడు. అయితే పరిశీలిస్తున్న దేవుడు నీకు నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలాన్ని ఇస్తా అని చెప్పాడు కదా. రెండోదిగా ఆయన అన్నాడు, నువ్వు వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్ష, చెప్పండి తల్లి, ప్రత్యక్ష మగును. ఎవరు వెతికారు? సొలొమోను వెతికాడు, ప్రత్యక్షమయ్యాడు కదా. పొట్టి చక్రయ్య కదండి వెతికాడు, ఆయన ఇంటికి ఆయన వచ్చాడు. అయితే మూడోదిగా మన దేవుని బిడ్డలారా, ఆయన చెప్తూ ఉన్నాడు ఆ యొక్క దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయం 9వ వచనంలో, నీవు ఆయనను విసర్జించిన ఎడల నిన్ను ఆయన త్రోసివేయును అంటున్నాడండి. మళ్ళా చెప్పండి ఒకసారి, నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. అంటే ఎవరైతే దేవుణ్ణి విసర్జిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుడు చేసిన మేలును పొందుకొని కూడా దేవుని నుంచి దూరం అయిపోతూ ఉన్నారో, ఎవరైతే దేవునికి నిర్లక్ష్యం చేస్తున్నారో, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొచ్చు, లోకానికి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నావో, దేవుడు అంటున్నాడు, నీవు ఒకవేళ ఆయన విసర్జిస్తే ఆయన ఏం చేస్తాడంట? త్రోసివేస్తాడని చెప్తూ ఉన్నాడండి. ఎవరిని త్రోసివేశాడు ఆయన? మనం గమనించినట్లయితే సమూయేలు గ్రంథము చూసారా, 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము ముగించుకుందాం. 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చదువుతల్లి. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయించు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లనేమి, యోధులనేమి, గొర్రెలనేమి, అన్నిటిని కూడా హతము చేయి, వారికి కలిగినంత బుద్ధిగా పాడు చేయమని, అమాలేకులు నిర్మూలము చేయమని దేవుడు చెప్పాడండి. ఎవరితో చెప్పాడు ఇక్కడ దేవుడు అంటే? రాజైన సౌలుతో, ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజైన సౌలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ యొక్క సౌలు స్థితిగతులు మనం గమనించినట్లయితే, ఒకప్పుడు ఏమీ లేని స్థితి, లేదంటే గాడిదలు కాసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి అండి. ఏమండి, ఎవరంటే ఈ యొక్క సౌలు? గాడిదలు కాసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి. అప్పుడప్పుడు ఎండాకాలం మనకని కూడా వస్తూ ఉంటారు కదా. ఎవరు వస్తారు? గాడిదలుగా దొరుకుతూ వస్తూ ఉంటారు. వాళ్ళ జీవనసారంగా అదే. అటువంటి స్థితిగతిలో ఉన్న వ్యక్తి, గాడిదలు కాసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి, దేవుడు ఏం చేశాడో తెలుసండి? అటువంటి స్థితిగతులు ఉన్న వ్యక్తిని ఒక రాజుగా చేశాడండి. హల్లెలూయా. ఒక దేశాన్ని పరిపాలించు రాజుగా చేశాడు. ఆయన కావాల్సిన ప్రతిదీ ఇచ్చాడు. ఆయన స్థితి అంతా కూడా మార్చేసి ఉన్నతమైన స్థితికి దేవుడు ఇస్తే, దేవుడు చెప్తూ ఉన్నాడు, సౌలా సౌలా, నా మాట విను, నేను చెప్పినది విను, నా ఆజ్ఞకులు లోబడు. ఆ యొక్క అమాలేకులు దేవునికి యొక్క ప్రజలను అనేక పర్యాయాలు హింస పెట్టి అనేకులను హతము చేశారు కనుక, ఈ యొక్క సమయంలో వారిని ఏం చెయ్యి? నిర్మూలన. ఆ యొక్క ప్రాంతం శపితముగా మార్చబడి ఉన్నది కనుక, ఆ యొక్క ప్రాంతంలో దేన్ని కూడా ముట్టుకోవద్దు, దేన్ని కూడా తెచ్చుకోవద్దు, ఏది కూడా దాన్ని అక్కడ ఉంచవద్దు అంటే, రాజైన సౌలు ఏం చేశాడంటే అండి, ఆ యొక్క ప్రాంతం మీదకు యుద్ధానికి వెళ్ళిన తర్వాత, ఆ యొక్క ప్రాంతం మీదకు యుద్ధానికి వెళ్ళి అక్కడ అనేక మందిని హతము చేసిన తర్వాత, ఆ యొక్క ప్రాంతంలో ఉన్న మంచి మంచి ఎడ్లను, గొర్రెలను, అన్ని మంచి మంచి వాటిని అన్నింటిని పక్కన
పెట్టి దేనికి పనికిరాని వాటిని కూడా హతం చేశాడంటండి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? వీటిని నువ్వు ఆ యొక్క ప్రాంతంలో దేన్ని ముట్టుకోవద్దు, అన్నిటిని హతం చేయి, ఏది కూడా తెచ్చుకోవద్దు, బొత్తుగా నిర్మూలన చేయంటే ఏం చేశాడయ్యా అంటే మంచి మంచి వాటిని కదండి, మంచి మంచి వాటిని పక్కన పెట్టుకొని ఎందుకు పనికిరాని వాటిని హతము చేసి కదా, ఆ యొక్క రాజును కూడా ఎవరైతే దేవుని ప్రజల్ని హింసించి, ఏ రాజు అయితే దేవుని ప్రజలను హతము చేశాడో ఆయన తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడంట. హల్లెలూయా. దేవుడేమో వారి నుంచి ఇశ్రాయేలు జనాంగమును విడిపించి వారిని గొప్ప చేయుటకు సౌలును ఎన్నుకొని, ఆయన ఒకప్పుడైతే పేదరికములో లేదంటే దీన స్థితిలో ఉన్న వ్యక్తిని ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిలబెడితే వ్యక్తి ఏం చేశాడు తెలుసా? దేవుని మాటకు లోబడక అన్య రాజుతో సహవాసం చేసి ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఆ ప్రాంతంలో మంచి మంచి ఎడ్లను, గొర్రెలను, కొవ్విన వాటన్నిటిని కూడా తీసుకుని వచ్చి అలాగూ దండులో ఉంచినప్పుడు దైవ సావుకుడైన సమూయేలు వచ్చి అంటున్నాడు, సౌలా, రాజు అయిన సౌలా, నువ్వు చేసింది ఏంటయ్యా? ఆయన అంటాడయ్యా, నువ్వు అన్ని ఎందుకు తెచ్చా అనుకున్నావు? నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పించడానికి తీసుకొచ్చా అంటున్నాడు. హల్లెలూయా. కదండి, చేసిందే తప్పు, మరలా ఏమంటుండో, అవి నా కోసం కాదు కానీ ఎవరి కోసం తెచ్చానంట? ఏమండి, ఎవరి కోసం తెచ్చా? నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పించుట కోసము తెచ్చానని చెప్తున్నప్పుడు సౌలు అన్నాడు, ఆ యొక్క 15వ అధ్యాయము 22వ వచనంలో, 15వ అధ్యాయము 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొంటదు వలన, ఆమె 11వ వచనం కూడా చూడు, సౌలు నన్ను అనుసరింపక వెనుతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఎవరు అంటున్నాడంట? ఇప్పుడు సౌలును రాజుగా చేసినందుకు ఎవరు బాధపడుతున్నారంట? ఎవరంటే పశ్చాత్తాపడుతుంది? దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. అదిగో సౌలు నా మాట వెనుక నా ఆజ్ఞను గైకొనక అతడు నా ఆజ్ఞ వెనుదీసినందున అతని రాజుగా నియమించినందున నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను. ఎందుకంటే సౌలు నా మాటకు లోబడినే. ఈ దినాన మనం కూడా దేవుని సన్నిధానంలో అనేక వాగ్దానాలు తీసుకుని ఉన్నామండి, అనేక తీర్మానాలు మనం చేసుకున్నాం, అనేక విషయాల్లో దేవుని మాటకు లోబడతామని ఒక తీర్మానం చేసుకుని ఉన్నాం కదండి. అనేక విషయాల్లో దేవుడు వాక్యము ద్వారా, అనేక విషయాల్లో దేవుడు వాగ్దానాల ద్వారా నీతో మాట్లాడినప్పుడు ఆ యొక్క మాటకు లోబడక మనము ఒకవేళ ఉంటే సౌలును అంటున్న దేవుడు ఈరోజు నిన్ను కూడా నిన్ను నన్ను కూడా పరిశీలిస్తూ ఉన్నాడండి. దేవుని మందిరంలో ఉంటాను ఒక తీర్మానం చేసుకొని దేవుని మందిరం నుంచి వెనుదిరిగిపోతూ ఉంటే, దేవుని సన్నిధానంలో ఉంటాను ఒక తీర్మానం చేసుకుని దేవుని సన్నిధానంలో ఉన్న ఒక లోకానుసారమైన ఆలోచనలు కలిగి లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతూ దేవునికి దుఃఖం కలిగించే వారికి మనం ఎప్పుడు కూడా ఉండనే అనకూడదు. దేవుని సన్నిధానంలో మనము ఏ రీతిగా ఉండాలి అంటే దేవుని మాటకు లోబడి వారిగా ఉండాలి. అందుకనే ఆ యొక్క సమూయేలు సౌలు దగ్గరకు వచ్చినప్పుడు సౌలు అంటాడు, నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పించడానికి ఇవన్నీ తీసుకొచ్చానయ్యని మరలా చెప్తూ ఉంటే సమూయేలు అంటూ ఉంటాడు 22వ వచనంలో, చదువుతారా? అందుకు సమూయేలు తన సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను ఆ బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటేను
ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. హల్లెలూయా. బలులు అర్పించుట కంటేను దేవుని ఆజ్ఞను గైకొనుట శ్రేష్టమండి. నువ్వు దేవునికి బలు అర్పించుట కంటే కూడా పొట్టేలను అర్పించుతున్నావా? వాటిని అర్పించుట కంటే కూడా దేవుని మాటను వినుట మనకేంటంట శ్రేష్టము, మనకు ఆశీర్వాదం అండి. దేవుని సన్నిధానంలో ఉన్న మనము దేవుని వాక్యమును మనం విసర్జించు వారు మొన్ననే అనకూడదు. ఎందుకంటే అక్కడ సౌలు ఏం చేశాడంటే దేవుని మాటను ఎప్పుడైతే విసర్జించాడో దేవుడు అంటాడు, నా ప్రజలకు రాజుగా ఉండటకు నేను అతన్ని కదండి ఉండనివ్వను, కానీ అతడు నన్ను విసర్జించినందుకు నేను నిశ్చయముగా అతన్ని ఏం చేస్తాను, త్రోసివేయుదును అంటున్నాడు ఆయన. తిరుగుబాటు చేసినందున, పాపముతో సహవాసం చేయడం ద్వారా, మూర్ఖులతో సహవాసం చేయడం ద్వారా సౌలు ఆ యొక్క ఉన్నతమైన స్థితిని కోల్పోయి అతను బ్రతికిన దినవాన్ని కూడా సమాధానము లేక నెమ్మది లేక బ్రతికి మరణించాడండి. దినాన మనము అటువంటి మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాడండి. ఆశీర్వదించలేదా? ఒకప్పుడు పూర్గుడిలో ఉన్న మనల్లో దేవుడు ఉన్నతమైన మంచి గృహాలు ఇచ్చి, ఒకప్పుడు తినటానికి కూడా చాలా దీన స్థితిలో, ఏమీ లేని స్థితిలో నుండి మంచి స్థితిలోకి దేవుడు నడిపిస్తే, దేవుని మాట వినకపోతే, దేవుని మాటను త్రోసివేస్తే, దేవుని మందిరాన్ని త్రోసివేస్తే దేవుడు మనల్ని కూడా కదండి ఆయన అంటాడు, నువ్వు వెతికిన ఎడల నేను ప్రత్యక్షం అవుతా అంటున్నాడు. ఒకవేళ నువ్వు విసర్జిస్తే నేనేం చేస్తాను, త్రోసివేస్తాను. మనం త్రోసివేయే వారికి మన వల్లనే కదండి దేవుడు ఆశీర్వదించలేదు మనల్ని. కాబట్టి ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం అయితే దేవుని మాటను త్రోసివేసి ఇన్ని ఆశీర్వాదాలను పొందుకుని ఇంకా దేవుని మందిరానికి నువ్వు నిర్లక్ష్యం చేసి ఆయన అంటాడు, నేను నిత్యముగా త్రోసివేసి. ఒకసారి దేవుడు మన జీవితం మళ్ళీ ఏమవుతుందంట, ఎక్కడి నుంచి వచ్చాము మళ్ళీ తిరిగి మన జీవితంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఆ యొక్క స్థితిగతులు మనం తెచ్చుకునే వారి వల్లనే దేవుని మందిరంలో కన్నీరు విడిచి వారిగా ఉండాలి. ఆయన సన్నిధానంలో వెతుకు వారిగా ఉండాలి. వెతుకుచూ ఉన్నప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షం అవుతున్నాడు గనక నీకు ఏది కొదువై ఉన్నదో, నీకు ఏది ఆశగా ఉన్నదో, నీకు యొక్క కుటుంబంలో ఎటువంటి కొదువు ఉన్నదో ఆ కొదువును దేవుని పాదములు ఎదుట పెడితే దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఏమండి, 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ దేవుని దగ్గరకు వచ్చి కదండి, ఆమె విశ్వాసం అంటే ఆయన ప్రార్థన చేయటం కాదు, కానీ ఆయన వస్త్రపు చెంగున మాత్రం నేను ముట్టుకుంటే నేను బాగుపడుతుంది అనుకుంది. విశ్వాసంతో వచ్చింది, మేలు పొందుకుందండి. ఏమండి, హన్నా జీవితంలో మనం గమనించినట్లయితే కుటుంబం మొత్తంలో ప్రతిదినము కన్నీరు మున్నేరే. ఆమె విశ్వాసంతో వచ్చింది. నేను మనుషులు చెప్పుకుంటే నా సమస్య తీరదు, కానీ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా నాకు గర్భఫలాన్ని ఇస్తాడు. కన్నీరు కార్చింది, హృదయాన్ని కుమ్మరించింది, ప్రార్థించింది, దేవుడు మేలు చేశాడు. ఎందుకంటే ఆయన సమీపంగా ఉన్నప్పుడు, ఆయన నువ్వు వెతికితే ఆయన ప్రత్యక్షం అవుతున్న దేవుడు, ఆయన నువ్వు అడిగితే నీకు సహాయము చేయటకు సిద్ధంగా ఉన్నాడు. కనుక అందరు తల ఉంచుకొని
చేసుకున్నాం, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకున్నాం. ఆయన విసర్జించే వారిగా మనం ఉండకూడదు. అజ్ఞానుల వలె మనం ఉండకూడదు. అజ్ఞానుల వలె ఉండి దేవుని విసర్జించే వారిగా ఉండకూడదు, కానీ దేవునికి దగ్గరగా ఉండువారిగా, దేవుని చే దీవించబడు వారిగా, దేవుని చే నీ యొక్క జీవితం మార్చబడు రీతిగా నీవు ఉండాలంటే ఈ యొక్క సమయం నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా నువ్వు మోకరించి ప్రార్థించినట్లయితే, నువ్వు నీ తల్ల వంచి కన్ను మూసుకొని దేవుని ఎదుట ప్రార్థించినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో మరలా ఒక నూతనమైన కార్యము చేయటకు ఆయన సమీపంగా ఉన్నాడు దేవుడు. నువ్వు అడుగుతూ ఉన్నావా? ప్రార్థన చేస్తూ ఉన్నావా? మొరపెడుతూ ఉన్నావా? ప్రభువా, అయ్యా అదిగో తండ్రి, ఇంతకాలం నీ నుంచి నేను దూరం అయిపోయి ఉన్నానేమో, ఇంతకాలం ప్రభు నిర్లక్ష్యము చేయించి ఉన్నానేమో, ఇంతకాలం దేవుని సన్నిధానానికి దూరం అయిపోతూ ఉన్నానేమో, ఇక నుంచి ప్రభువా ఆ రీతిగా నేను చేయను తండ్రి. నీ సన్నిధానం ఒక నిర్లక్ష్యము చేయక, నీ సన్నిధానంలో కన్నీరు విడిచిచ్చు, నీ సన్నిధానంలో ప్రభువా నేనుంటాను తండ్రి, నీ సన్నిధానంలో నేను ప్రార్థిస్తాను ప్రభువా, నీ సన్నిధానంలో నేను మోకరించి అడుగుతాను దేవా, నిన్ను వెతుకువారిగా నేనుంటాను ప్రభు అని ప్రార్థించినట్లయితే నీ ఆశ తీర్చడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, సొలొమోనుకు ప్రత్యక్షమైన దేవుడు, సొలొమోను కోరిక తీర్చిన దేవుడు, సొలొమోను ఆలోచన తీర్చిన దేవుడు ఈ దినాన్ని ఆలోచన తీర్చడానికి, నీకున్న కొదువను తీర్చడానికి, నీ కలిగి ఉన్న సమస్తమును కూడా నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక నువ్వు ప్రార్థిస్తున్నావా? మొరపెడుతూ ఉన్నావా? ప్రభువు నాకు అనుగ్రహించు అని అడుగుతూ ఉన్నావా? అడుగు వాటి కంటే అధికముగా దేవుడు ఇస్తానని చెప్తూ ఉన్నాడు తల్లి. ఇది నన్ను మొరపెడుతూ ఉన్నావా? ఇది నన్ను కన్నీరు విడుస్తూ ఉన్నావా? నీ కన్నీరు చూచున్న దేవుడు అంటున్నాడు, అడుగు వాటి కంటే అధికముగా నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేయొచ్చు. అధికమైన మేలులతో నిన్ను నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు.